ప్రతి పంట వేసే ప్రతి రైతు పంట ఎలా ఉండాలో చెప్తారు కదా, నేను ఎలా ఉండకూడదో చెప్తా. సింపుల్, ఇదే చేను అవపడుతుంది కదా, ఇక్కడ డిఫరెన్షియేషన్ చూడండి. ఇంతకు ముందు కదా ప్రతి సంవత్సరం ఈ చేను అయితే ఇంతే ఉంటుంది, గడ్డితోనే ఉంటుంది. ఇటేమో గడ్డి మంది తీసేసారు, అటు ఇంకా కొంచెం ఉంది, కొంచెం గడ్డి మంది కొట్టారు, కూలర్లు తీపిచ్చింది. ఇది ఒక తుంగ గడ్డి, మిగతా గడ్డి ఉంది. గడ్డి అనేది ఈ సంవత్సరమే కాదు, ఇప్పుడు మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకుంటే వచ్చే సంవత్సరం తగ్గుతూ ఉంటుంది. దీని అంటే గింజలు రాకపోవడం ఇవన్నీ రావచ్చు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఖచ్చితంగా గడ్డి సరిగా రాకముందే తీసేయడం బెటర్. ఇప్పుడు ఈ సంవత్సరం మనం సరిగా తీయలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇప్పుడు గడ్డి ఉంది, ఇప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయలేదు, తర్వాత ఎక్కడో ముదిరినాక ఏదో గడ్డి మందుతోనో కూలతోనో పైన ఓపిస్తాం, అది లోపల నుంచి పోదు. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మన ఈ పంట పూర్తి అయ్యి మన పంట కర్రలు తగలబెట్టదాకా గడ్డి మందు వస్తూనే ఉంటుంది. ఇంకా మనం ఏం చేయలేం. ఈ సంవత్సరం ఒకటి వచ్చిన చెట్టు నెక్స్ట్ సంవత్సరం లోపలంతా దాని ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని అది పైకి అవ్వపడకపోయినా మన కొట్టే మందులతో పైన వచ్చినా కానీ తుంగ అనేది, తుంగ లాంటి గడ్డి చాలా ఉంటాయి అలాంటివి. లోపల ఏం చేస్తుందంటే ఒక సంబంధించి దానికి ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటుంది. ఈ సంవత్సరం ఇలా ఒకటే వచ్చింది, వచ్చే సంవత్సరం 10 చెట్లు వస్తాయి. ఆ 10 చెట్లు కాస్త ప్రపంచం చేసుకొని ఇంకా మన నెక్స్ట్ ఇయర్ పంట కూడా పెట్టుకోలేము అనే విధంగా ఉంటుంది. ఈ వరానికి అంటే సైడ్కి దుండే దుగాలకు ఉంటుంది బార్డర్లోకి ఉంటే పర్వాలేదు, ఎందుకంటే మన వర్షం ఇట్లా నీళ్ళు ఇట్లా కింద నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ దుగాలు కొట్టుకోపోవడానికి బలం కూడా మన ఆవుల మీద కోస్తూ ఉంటాము. మరి ఈ రేంజ్లో ఇది పంటన గడ్డ తెలియకుండా ఉంటే మాత్రం ఖరాబ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇందులో మనం ఇది ఎలా ఉందంటే ఒక 6 అడుగుల మనిషి అనుకుంటే 2 అడుగులు 3 అడుగులు అంత ఎత్తు ఓన్లీ గడ్డే ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చూస్తున్నా, ఇప్పుడు నా మోకాలు అంత ఎత్తుంది ఇదే గడ్డి. ఈ గడ్డిని చూసి లోపల కూరలు కూడా రాదు, ఎందుకంటే పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం ఏదైనా మందు కొట్టేటప్పుడు కూడా మనం ఎంత ప్రాపర్ కింద చూసుకుని ఏమో అవపడదు కదా. సపోజ్ ఇప్పుడు నేను నడిచేటప్పుడు నా కింద అవపడుతుందా, ఇలా కింద చూసుకుంటే నడుస్తుంటే నా కాళ్ళు కింద పెడుతున్నా, ఎర్ర చెప్పులు ఉన్నాయి, వేసుకున్న చెప్పులు కూడా ఎర్రయ్యే, కింద మనం నడుస్తుంటే మనకి ఏమైనా అవపడుతుందా. మనం ఎంత ప్రాపర్ చూసుకున్నా పక్కన ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ కాలు పెట్టేటప్పుడు ఈ సైడ్ నుంచి ఏమైనా రావచ్చు. సో ఇది చాలా ప్రమాదకరం అని చెప్పొచ్చు. దీని కూలర్లో రారు, మందు కొట్టిన కూడా ఎవరు రారు. ఇలా అనుకుంటే మన సొంతంగా మనమే చేసుకోవాలి ఈ పనులన్నీ. మందు చల్లుతాం కదా పైనుంచి 20 డిఏపి ఇట్లా పైన మందుకు అట్లా అందిస్తాం కదా, అవి అందించినప్పుడు మనం ఇట్లా ఇది బోదే పత్తి, దీనికి ఇట్లా అడ్డం వేసేది ఉండదు. ఏది వేసినా చెట్ల మధ్యలో వేయాలి, లేదంటే కొంచెం ఇక్కడికైనా వేయాలి. చెట్టు ఉందనుకోండి ఇట్లా 4 అంగుళాల గ్యాప్లోనే మినిమం ఇటు వేయాలి, 4-5 అంగుళాల గ్యాప్లు. ఇందులో అయితే వేయచ్చు, ఇది గడ్డి తీసింది ఆల్రెడీ, కూరలు తీసినా కూడా మళ్ళీ గడ్డి వస్తుంది. అదే సపోజ్ ఇక్కడ వేయాలనుకోండి, ఎక్కడ వేస్తాము, ఎట్లా వేయాలంటే మనం ఎంత ఇట్లా చెట్టు ఇలా పట్టుకొని చేతితోటి ఇలా చేసి ఇక్కడ వేయాలి కట్టు. ఇప్పుడు నేను చెప్పుల సైజు చూపిస్తాను కదా, ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలా చేసి అంతా వేసి అంత ఓపికత ఉండదు, సగం తీసారు సగం వదిలేసారు. ఇందులో పంట కూడా సరిగా అవపడతలేదు. అండ్ ఇందులో మనకి వెడల్పుగా ఆకులతో అవపడుతుంది కదా, తమాకు ఆకు లెక్క. వెడల్పుగా అవపడేదేమో ఎంత లైన్ స్ట్రైట్ అవపడుతుంది కదా, ఇలా ఈ లైన్ లెక్క ఇలా అవపడే చెట్లు ఏమో పంట, మిగతాదంతా చెత్త గడ్డి ఉన్నదంటే సింపుల్ చెప్పాలంటే చేపెట్టకపోవడం బెటర్. దోమలు ఉండేట్లున్నాయి. ఇదొక రకమైన గడ్డి, ఇదొక రకమైన గడ్డి, ఇదొక రకమైన గడ్డి, తుంగ గడ్డి అంటారు. ఇంకా లోపల ఇదొక రకమైన గడ్డి. ఇలా అంటే చూడండి, ఇది ఆడి దీని కుటుంబాన్ని తయారు చేసుకుంటుంది గింజ రూపంలో. సో ఇలా తయారవుతూ ఉంటుంది. సింపుల్గా ఇది ఉంది కదా చూడండి, దోమలు అవపడుతున్నాయి. ఈ దోమలే ఇందులో ఉండే ఈ పచ్చ దోమలు, నల్ల దోమలు కొంతవరకు ప్రమాదకరమైన, కొంచెం బెటర్ పంటకి. తెల్ల దోమలు అయితే మరీ దారుణం, అవి చెట్లకున్న రసాన్ని మొత్తం పీలుస్తాయి. వీటి వల్ల ముడతల బొబ్బ లాంటివి వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువ ఖర్చు అయ్యేది ముడతల బొబ్బలకి వల్లనే. అది పత్తికైనా మిరపకైనా మనం బాగా బొబ్బ రోగం అంటాం, జమిని వైరస్ అంటాం కదా, అలాంటివి దోమల వల్లనే వస్తుంది. మాక్సిమం రోగాలు అనేవి దోమల వలన ఈ పంట నుంచి పక్క పంటకి లేకుండా వేరే వాళ్ళ చేనుకట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దోమలను ఇంగ్లీష్లో క్యారియర్స్ అంటారు. దోమలు కానీ మన ఈ ఈగలు, ఇవన్నీ హనీబీస్ అంటే తేనెటీగలు. ఇంతగా ఉన్న దాంట్లో ఇంకా ఏం మందు కొడితే ఏం పని చేస్తుంది, ఎగరేటి అన్నీ దోమలు. మరి అవపడుతుందో లేదా కెమెరాలో, ఇవన్నీ దోమలు లోపల మనం కదిలిస్తూనే ఉంటుంది. ఇక దీనికి ఏ మందు కొట్టినా కానీ ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే మన మందు మరీ అడుగున పోయేదాకా కొట్టలేం కాబట్టి పైన కొట్టుకుంటూ పోయినాక ఈ సందులో ఈ ఏడ కూర్చున్న మనకి ఎట్లా అర్థమవుతుంది. ఈ రేంజ్లో కొట్టాలంటే అది డోస్ ఇప్పుడు ఎకరానికి 10 ట్యాంకులు అనుకుంటే ఎకరానికి 15 ట్యాంకులు కొట్టాలి. డోసు పెంచాలి, మందు డోసు పెంచాలి, నీళ్ళ డోసు పెంచాలి, అప్పుడు కానీ కింద పోదు. అది కూడా పూర్తి చేస్తుందని కాదు, ఇంత గడ్డి ఉంటే మాత్రం ఏ పురుగు చావదు, ఏ దోమ కూడా చావదు. ఇది ఓన్లీ ఉత్తి పత్తికే కాదు, ఎగ్జాంపుల్ పత్తి పంట చూపిస్తున్నా, ఏ పంటకైనా చూసుకోండి. ఆఖరికి మనం వరి అనేది గడ్డి జాతికి సంబంధించిన పంట, దాంట్లో అయినా కానీ గడ్డి జాతికి సంబంధించిన పంటకైనా గడ్డి ఉండవద్దు, దాని మీద పోటీ పెరుగుతుంది అనమాట. ఆ కాంపిటీషన్ పెరగడం వల్ల దీనికి అందించే ప్రతి ఒక్కటి అది తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న పంట చూడండి, ఈ పంట సపోజ్గా దీని వేర్లు అనేవి ఈ గడ్డ వరకే ఉంటుంది. ఈ గడ్డ వరకే ఉంటే చిన్నగా ఉంటాయి, పెద్ద వేరు తల్లి వేరు అనేది లోపలికి ఉంటుంది. మనం వేసుకున్న మంత దగ్గరికి వేస్తే కానీ సరిగ్గా తీసుకోలేవు పంట. గడ్డికి అలా కాదు, గడ్డికి ఒకదాని నుంచి ఒకదానికి ఇంకో గడ్డి దానికి సంబంధించిన కుటుంబమే స్ప్రెడ్ చేసుకుంటా ఏరియా మొత్తం కవర్ చేసేసి ఏ ఒక్క మూలన వేసినా కానీ ఒకదాని ఒకటి అందుకుంటా ఉంటాయి. పైప్ లైన్స్ ఎలా అయితే అందుకుంటే మనం నీళ్ళ పైప్ ఎక్కడో వేస్తే ఎక్కడ నీళ్ళు పోస్తాయి కదా, పోతుంటుంది అన్నమాట. గడ్డిలో ఏ గడ్డి అయినా సరే అంతే ఉంటుంది. తుంగ గడ్డి గురించి చెప్పే అవసరమే లేదు, దాన్ని ఎట్లుంటుందో అని అంతే.
ఇది చూడండి, ఇక తీపిచ్చినా కూడా మళ్ళీ ఎమ్మటి వస్తూనే ఉంది. సో తుంగగడ్డికి వచ్చేసి ఎండాకాలంలో 45 రోజుల ముందు పంట వేయకముందు పైనుంచి కొట్టి ఒక మందు వచ్చింది, సేమ్ గడ్డి మందు లెక్కన ఉంటుంది. అది వాడుకోవడం బెటరు. అది వాడుకున్న తర్వాత 40 రోజుల దాకా ఎలాంటి పంట వేయద్దు, ఎలాంటి దున్నడం అని చేయకపోతే తుంగని మళ్ళీ సంవత్సరం దాకా రాదు. దాని ఒక 3 సంవత్సరాలు మనం ప్రాపర్గా వాడినట్లయితే చెప్పిన మోతాదు ప్రకారం భూమికి ఖరాబు కాదు, ప్లస్ ఆ తుంగ పర్మనెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చూడవచ్చు, ఇది ఇంకొక చేను. ఇందులో మొత్తం మొదటి నుంచి ఇప్పటి వరకు గడ్డి మందు కొట్టలేదు. ఇప్పుడు పత్తి పై నుంచి కొట్టే హెజిల్ హిక్విడ్ అనే 2 గడ్డి మందులు కూడా వచ్చినాయి. కానీ ఇందులో ఎలాంటి గడ్డి మందులు వాడలేదు. అలాంటి కూరలు కూడా పెట్టకపోవడం వల్ల ఈ పంట కూడా ఎదగలేదు. ఇంక పంట ఎంత ఉందో అంతే ఉంది. ఇక ప్రాపర్ ఇటేమో ప్రాపర్ తీసింది, కొంచెం మోకాలంత ఎత్తుంది. ఇది ఇంకా గడ్డి తీయలేదు, చిన్నగా ఉంది పంట సైజు కూడా. ఇందులో అసలుగే తీయలేదు. ఇది ఎంత ఉందంటే చూడండి, నా మోకాలు సగం లేదు, ఇక్కడ నా మోకాలు అంటే సగం. కట్టి ఎంత ఉందంటే యావరేజ్ చూపిస్తున్న కొలతతో జాన 4 అంగుళాలు అంటే ఇటువరకు 25-30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్ల స్కేల్తో చూసుకున్నట్లయితే అంత ఎత్తే పంట ఉంది మొదటి నుంచి. ఈ పంట వేసి కూడా దగ్గర 3 నెలలు 2 నెలలు చిల్లర అవుతుంది, 2 నెలలు అవుతుంది. పంటకి ఇదే గడ్డి లేకుండా ప్రాపర్గా మందు కట్టలు ప్రాపర్గా ఎంత వాడాలో అంతే పైన వాడి మనం పురుగు మందులు అవన్నీ సరిగా చేసుకుంటే పంటని సరిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఈ పంట కూడా అందరి పంట కంటే బాగానే ఉంటుండే. మా చుట్టుపక్కల ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న పంటలు అయితే బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఇది వేరే వాళ్ళ చేయను ఒక పెద్ద పడిది. వర్షాలు లేవు కానీ పురుగులు దోమలు అనేవి మన వర్షాలు పడకపోయినా అవి ఏ టైంకి రావాలి ఆ టైంకి వస్తూనే ఉంటాయి, ఏ టైం నుంచి వెళ్ళిపోవాలి ఆ టైంకి వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఏ పంట వేసినా కానీ ఇలా అయితే ఖచ్చితంగా ఉండదు. ఇది ఇంకా చావు మొక్కలకి ఎంత ఉందో, ఇది కూడా పత్తే గడ్డిలో పడలేట్టుంది. ఇది పెద్ద పత్తి, ఇది పనికిరానిది చెత్త. మన చిన్నప్పుడు తల మీద కొట్టుకున్న పట్టని సౌండ్ వస్తుంది కదా, ఇది చిన్నపిల్ల ఆడుకునేది. ఇది పనికిరానిది. ఇక పంట కంటే ఇదే పెద్దగా అవపడుతుంది. ఇక దీన్ని కొట్టే మందు పంట కొట్టే దీనికే పని చేస్తుంది. అప్పుడు ఇది పోషకాలు ఇది బలంగా అయితే తప్ప పంట కాదు. ఇలా ఉంది పరిస్థితి. పంట ఎలా ఉంది చూడండి, ఇంకా చావు మొక్కలతోటి ఇప్పటిదాకా మందులు కూడా ఉన్నాయో లేవో తెలియదు దీనికని చాలా ఆగమాగం ఉంది. ఇప్పుడు ఇందాక మనం పీకిన గడ్డి సేమ్ చెప్తున్నా. ఇదేమో పత్తి పంట, ఇదేమో గడ్డి మొక్క. ఇది పనికి రాదు, ఇది తొందరగా ఎదుగుద్ది. ఇక్కడ ఉంది చూడండి, ఇది కలిసిపోయి ఉన్నాయి. ఇది మనం యాడ్ చేసింది కాదు, కింద నుంచి చూడండి రియాలిటీ. ఇది కూడా గడ్డే, అమ్మ గడ్డి ఇది ఉంది కదా. ఇక్కడ ఇది చెత్త అంటే పనికిరాని గడ్డి మొక్క, ఇది మన పత్తి పంట. ఇందులో 2 ఉన్నాయి. ఇక్కడ ఏడ మంది సేడపోతుంది, ఇక్కడ వేసినా ఇదే తీసుకుంటుంది ముందు, ఇక్కడ వేసినా ఇదే తీసుకుంటుంది. దీని వేరు చూడండి 2 కలిసిపోయినాయి. ఈ వేర్లు ఉన్నది ఇదేం చేస్తుంది, పోయి ఇంకొక పిల్ల పెడుతుంది. ఆ పిల్ల కాస్త ఇంకోటి ఆల్రెడీ దీని పూలు కాస్తూనే ఉన్నాయి, గింజలు తయారైన రెడీగా ఉన్నట్టు ఉన్నాయి, అయిపోయాయి. ఇక ఇలా ఈ పంట అంతా దాని ఫ్యామిలీ మొత్తాన్ని ఏర్పాటు చేసుకుని దానికి సపరేట్ కుటుంబం చేసుకుంటుంది. ఇందులో మన పత్తి పంట అర్థం కాక 2 కలిసిపోయి ఒకదానికి ఒకటి మంచిగా కలిసిమలిసి వెళ్ళిపోతాను. అలా అని చెప్పేసి పత్తి పంట వస్తుందా అంటే అది పైకి వచ్చేంత వరకు పత్తి పంట అంటే ఏదైనా పక్కన ఉన్న పంట సపోర్ట్ చేసుకొని పైకి వస్తుంది. ఒక్కసారి పైకి వచ్చినాక పాదులు ఎలా అయితే మనం ఎండిపోయిన చెట్లు కొమ్మలు పట్టినాక వాటి సాయంతో పైకి వచ్చినాక అది మొత్తాన్ని అమ్మేసి పాదుల కుటుంబం ఎలా చేసుకుంటుందో అది మొత్తం అదే కవర్ చేసుకుంటుందో సేమ్ ఈ చెత్త కూడా అంతే అనమాట. అది పైకి వచ్చేదాకా మెల్లగా దాని కింద దాని నీడలో బతుకుతూ ఉంటుంది, దాని ఆకుల కింద. ఒక్కసారి పైకి వచ్చినాక దీన్ని కమ్మేసి దాన్ని రాజ్యం చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది కూడా గడ్డే. సో ఇలా అయితే ఉండొద్దు. నేను చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే పంట ఇలా అయితే అస్సలకే ఉండకూడదు. ఇలా ఉంటే మనం వేసిన పెట్టుబడి కాదు కదా. కనీసం మనం కొనే గింజ ప్యాకెట్ ఉంటుందా, సపోజ్ ఒక యావరేజ్ ఒక ఎకరానికి 1000 రూపాయల ప్యాకెట్ అనుకోండి ఎగ్జాంపుల్గా, ఆ 1000 రూపాయలు కూడా రాదు పంట. ఇది పురుగు, ఇది ఉండకూడదు పంటలో. లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి, బట్ ఇదైతే ఉండకూడదు. ఈ పురుగు అయితే పంటకున్న రక్తం మొత్తాన్ని పీల్చేస్తుంది, మనిషి రక్తం పీల్చినట్టు వీటికున్న సంబంధించిన ఆహారం అయితే చెట్ల మధ్యలోకి ఎలా అయితే వెళ్తుంది, కాడ నుంచి భూమిలోకి వెళ్తూ ఉంటాయి కదా, అది మొత్తం పీల్చేస్తుంది, రసం పీల్చుతుంది. వాటి రసం ద్వారా ఉంటాయి. అండ్ ఇది ముడత, ఇది దోమల వల్ల వస్తుంది. ఇది నాకు చూపించినాం కదా దోమలు ఉన్నాయి, ఇక్కడ తెల్ల దోమలు ఉంది బాగా, వీడియోలో పడతలేదు. ఈ ముడతరానికి మెయిన్ కారణం తెల్లదోమ. ఇంకా పురుగు కూడా ఉంది, పర్లేదు. ఇందులో ఇంకేమైనా ఉండొచ్చు. సో ఇదన్నమాట. ఇది వయ్యారి బామ్మ, ఇది అసలుకే ఉండదు. ఒకసారి వస్తే తొందర పోదు. ఇది బాగా దురదర వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ తెల్ల బొచ్చులో కవ్వపడుతుంది కదా. ఇక కవ్వపడే దానివల్లనే మొత్తం దురద వస్తూ ఉంటుంది, తెల్లగా ఉన్నాయి. ఇది గుచ్చుకోవడం బొంత పురుగు ఎలా ఉంటుందో సేమ్ పంచాయతీ అనమాట. ఈ ఇందులో తెల్లదోమ బాగున్నట్టుంది, అందుకని మేము బొబ్బు వస్తాం. తెల్లదోమ కవ్వపడదా, తెల్లదోమ ఎగిరిపోయింది. ఇట్లా ఈ దోమల వల్ల గడ్డి వల్ల వచ్చే నష్టాలు, ఈ ఆకుల వల్ల సరిగ్గా దీని పోషకాలు లేవు అనమాట. పోషకలోపం అంటాం కదా, అంటే మనం ఇచ్చేసిన మందులు సరిగ్గా లేవు ఇప్పటిదాకా, కాబట్టి దానికి బలం లేక అట్లా వీక్ అయిపోయినట్టు అయిపోయింది దోమ వల్ల. ఇది చేను మొత్తం అంతే ఉంది, ఇక్కడ దాకా బార్డరు.
ఇప్పుడు అది రాయి పడుతుంది కదా, రాయి దాకా బార్డర్, రాయి బార్డర్ దాకా మొత్తం ఇంత ఉంది చూడవచ్చు. మొత్తం సింపుల్గా కింద అక్కడ బాటిల్ ఎక్కువ పడుతుంది, అది బార్డరు. సో అలా ఇక్కడ బార్డరు, ఇక్కడ నుంచి సపరేట్ ఇది ఒక సీన్, అదొక సీన్. ఇప్పుడు కూడా ప్రాపర్గా గింజ వేసే ముందు సరిగా దున్నేయాలి, అండ్ టైంకి మందులు కొట్టుకోవాలి, టైంకి ఉండాలి. అండ్ వ్యవసాయం అనేది ఒక్కలే చేసే పని అయితే కాదు, ఫ్యామిలీ మొత్తం చేస్తే కానీ కాని పని. సంబంధించిన బావి బట్టి ఒక ఫ్యామిలీలో ఒక వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే అలాగే గ్రూప్ వర్క్ ఏమైనా చేసినప్పుడు, గ్రూప్ ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు, జాబ్ వాళ్ళకి ఉంటారు కదా, 4-5 పొత్తులు ఒక లీడర్ ఉంటాడు, ఒక లీడర్ అందరిని అర్థం చేసుకుని అందరూ తగ్గట్టు ముందుకెళ్ళాలని ఉంటుంది కదా కాన్సెప్ట్. అలా ఆ కాన్సెప్ట్ లెక్కన వ్యవసాయంలో కూడా ఫ్యామిలీ మొత్తం చేసే తప్ప పంట పండుగ ఒకరిద్దరు చేసేది పని కాదు. ఫ్యామిలీ ఎంతమంది 100 మంది ఖచ్చితంగా ఏదో ఒక విధమైన చిన్న పని చేయాల్సింది. సో ఫ్యామిలీలో ప్రాపర్గా అండర్స్టాండింగ్ లేకపోయినా పంట ఇలాగ ఖరాబ్ అవుతుంది, అండ్ అందరూ సరిగ్గా చేయకపోయినా ఇంత అవుతుంది. అందరూ మనం గంటల చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయం అనేది మన టైం తగ్గట్టు మనకు నచ్చిన టైంలో చేయొచ్చు. అందుకని నాకంటే వ్యవసాయం ఎందుకు ఇష్టం అంటే మనకు నచ్చినట్టు మనం చేస్తాం కాబట్టి. మనం ఇందులో అడిగేటోళ్ళు ఉండదు, చెప్పేటోళ్ళు ఉండదు, మన ఇష్టం, మన వ్యవసాయం మన ఇష్టం. ఇప్పుడు చేస్తే గంట తర్వాత పడుకోవచ్చు, తర్వాత 10 గంటలు చేసిపోయి మళ్ళీ రావచ్చు, వాళ్ళు చాతగలరు, రేపు చేయొచ్చు. దీనిలో కొట్టేటోడు ఉండడు, అడిగే వాళ్ళు ఉండరు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా టైంకి వాడు చెప్పిన టైంకి వెళ్ళాలి, వాడు చెప్పిన పని చేయాలి. వ్యవసాయంలో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వస్తావు, ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకుంటావు, నచ్చకపోతే కామెంట్లో కూర్చుంటావు. ఇవాళ చేసిన పని వారం తర్వాత చేయమని చేయొచ్చు. అది గడ్డి అన్నమాట మెయిన్ ప్రాబ్లం, గడ్డి. దీనివల్ల పురుగులు అన్నీ వస్తాయి, ఏ మందు కూడా నీకు పని చేయదు. కాబట్టి ఏ పంటకైనా సరే గడ్డి ఉన్నదంటే ఫస్ట్ గడ్డి కంట్రోల్ చేసుకోవాలి. గడ్డి కంట్రోల్ చేసుకున్న తర్వాత వీటికి అందించాల్సిన ప్రాపర్గా అన్నీ అందిస్తే, మెడిసిన్స్ అందించినట్టు మనిషికి ఒక ముసలోడికి ఎలా అయితే అందిస్తారో ఆ టానిక్లు, గ్లూకోజ్లు, టాబ్లెట్లు, ఫ్రూట్స్, ఆ ఇంజక్షన్లు ఎలా అయితే అందిస్తారో సేమ్ ఇప్పుడు ఈ పంటకు కూడా అలా జాగ్రత్త. చిన్న పిల్లోని ఒక ముసలోని రాలిపోయే ముసలోని చూసుకుంటే తప్ప ఈ పంట రికవరీ కాదు. చూడండి ఇందులో పంట ఇది గడ్డి, ఇదే మొత్తం, ఇదంతా దీని ఫ్యామిలీని. ఇక సపరేట్ చెట్టు, ఇది సపరేటు, ఇక్కడ ఇంకొకటి వస్తూనే ఉంది, ఈ సపరేటు, ఈ సపరేటు, ఇవన్నీ వచ్చేస్తే అంత దానికి సంబంధించిన ఫ్యామిలీని. ఇప్పుడు పంట పడతారు. లేకపోతే మాత్రం ఇదంతా ఒకటి 2, ఇది పెద్ద చెట్టు 3, ఇది కాయలు కాస్తున్నాయి, దేని దగ్గర ఉన్నది. దీన్ని కొడితే కొంచెం ఉబ్బినాక కూడా పట్టమని సౌండ్ వస్తుంది, కాయలు కాస్తుంది. ఒకటి ఇంకో 10 చెట్లు తయారు చేస్తుంది. ఇలా దానికి సంబంధించి పెద్ద చెట్టు అయింది, మహావృక్షమే తయారైంది. ఇలా గడ్డి ఇంత ప్రాపర్గా ఉంటుంది అనమాట. అందుకని దీని మీద మందు కొట్టలేము కాబట్టి జాగ్రత్త. వ్యవసాయం చేయకముందు ఎవరైనా సరే ఒక వ్యవసాయం ఫీల్డ్లో దిగుతుందంటే సొంత భూమి వల్ల కానీ కౌలు భూమి వల్ల కానీ 1-4 సార్లు ఆలోచించి దిగండి. ఏదో భూమి ఉంది కదా, ఏదో చేద్దాం కదా, వీడియోలు చూసో లేకుంటే అది వాట్సాప్లో, అది ఫేస్బుక్లో, వీటిలో పెట్టే, యూట్యూబ్లో పెట్టే వీడియోలు చూసి వ్యవసాయం చేస్తాను నేనే ధైర్యం అని ఆ పదరా అనే సాంగులు వినుకుంటా, సినిమాలు చూసుకుంటా అయితే వ్యవసాయంలో దిగకండి. పదరా అంటే పోతూనే ఉంటావు అప్పుల్లోకి తప్ప బయటకైతే రాలేవు. అప్పుల లోతు అనేది ఎలా ఉంటుందంటే ఎండిపోయిన చెరువు లాంటిది. దిగే కొద్దీ లోపల బురద మంచిగా నవ్వుపడుతుంది, నీళ్ళు లేక పైన పలుసగా నీళ్ళు అవ్వపడతాయి. అవి తాగడానికి పనికిరాదు, ఏం చేయడానికి పనికిరాదు, కాలు కడగడానికి కూడా పనికిరాదు, బాత్రూమ్ మీద కడగడానికి కూడా పనికిరాదు నీళ్ళు. అవి దిగితే లోతుకి వెళ్ళిపోతాము, లేకుండా అని ఏమైనా కావచ్చు. ఎప్పుడో తీసిన గడ్డి చెట్లు ఎంత నీట్గా అవ్వపడతాయి, నల్లగా మంచిగా అవ్వపడతాయి కదా. అందులో గడ్డిలో అవ్వపడే తెల్ల దోమలు ఇవి దగ్గరికి వెళ్తే ఎగిరిపోయినాయి. ఈ తెల్లదోమ దీనివల్ల ముడత బొబ్బ ప్రతి పంటకు రావడానికి మెయిన్ కారణం ఇవి పెద్ద రోగం అన్నమాట. ఇది అందుకని చెప్తాను, ప్రాపర్గా టైంకి మందులు కొట్టుకోండి. ఏదో చూసితే రాకండి, చేయగలం అనుకున్నప్పుడు. ఇంకొకటి ఏ పంటకైనా బిజినెస్కైనా ఫస్ట్ పెట్టుబడి మెయిన్. పెట్టుబడి ఏ టైంకి ఎప్పుడు ఎలా పెట్టాలో తెలిసి ఉండాలి. మినిమం బేసిక్స్ అనమాట. మనకు తెలియకపోయినా పంట అనేది పక్క చిన్నవాళ్ళు చూసి వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ టైం మందు కొడుతారు అనుకోండి, అలా కూడా కొట్టవచ్చు. కానీ మనకున్న రోగం ఏందో మన రోగాన్ని బట్టి కొట్టాలి. మనకు రాలేదనుకోండి, మన పంట సపోజ్ మన దాంట్లో ముడుతుంది, ఫోటో తీసుకోండి. కొత్తగా వ్యవసాయం వచ్చేవాళ్ళు, మీరు ఆ మందుల షాపులు ఉంటే వాళ్ళని ఒకసారి పిలిపించి పంట చేను చూపించండి. కొత్తగా ఎవరైనా వ్యవసాయం చేస్తున్న వాళ్ళంటే, లేకుంటే పక్క చిన్న వాళ్ళు చాలా మనకంటే ముందు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళని పిలిపించి చూపించండి. అలా ప్రాపర్గా చేసుకోండి. ఎంత దూరంలో పంట గింజ పెట్టాలి, ఎలా మందులు కొట్టాలి, ఇలా మీకు సంబంధించిన మనకు సంబంధించి ఏ వాళ్ళు ఉంటారు అగ్రికల్చర్ వాళ్ళు కదా, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మన దాకా రారు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని వదిలేయండి. పక్క రైతుల సహాయంతోనో లేదా మందుల షాప్ సహాయంతోనో ఇలా చూసుకోండి తప్ప డిజిటల్ వ్యవసాయం చేస్తాను, జాబులు వ్యవసాయం చేసుకుంటా అంటే మాత్రం కాని పని. అనేది కించపరిచినే కాదు, ప్రాపర్గా చేసుకుంటే దీనంత ప్రశాంతమైన పని ఉండదు. పని చేస్తూ మధ్యలో అలసిపోతే ఆ చెట్టు మీద పడుకున్నా మనం అడిగేటు ఉండడు. ఇది వ్యవసాయం అంటే మన ఇష్టం అన్నమాట. మనం ఏం చేసినా మనం అడిగేటోడే ఉండడు. ఇలా ఉంటుంది వ్యవసాయం. ప్రాపర్గా చేసుకుంటే పంట మంచిగా ఉంటుంది. నమ్ముకున్న భూమి మీద ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు. ప్రాపర్గా చేస్తే నమ్ముకున్న భూమి
రూపాయి వెనుకో ముందుకో 1 సంవత్సరం కాదు ఇంకొక సంవత్సరం అయినా మనం పెట్టిన పెట్టుబడి మనకి ఇస్తుంది, మనకు అన్నం పెడుతుంది అనేది. చిన్నప్పుడు తల్లి పాల లెక్క ఒక రోజు వెనక ముందు కొంచెం ఎక్కువ తక్కువనో చిన్నప్పుడు పిల్లలకి ఎలా పాలు ఇస్తారో అలా ఇస్తుంది. వాడికి కావాల్సిన టైంకి ఇచ్చి మనం పెద్దగా విధంగా చేస్తుంది. అలా ఇది కూడా అలా మనం పెద్దగా అవుతాం అని చెప్పేసి మళ్ళీ భూమిని కాలు తన్నొద్దు, జాగ్రత్త చూసుకోవాలి. భూమి ఖరాబ్ కాకుండా పంట మంచిగా పండించుకుంటే మంచి విషయమే. తెల్లగా పడుతుంది చూడండి, ఇక్కడ ఇది అవపడితే పంట ఖరాబ్ అయినట్టు. ఇది తెల్ల పురుగులు, తెల్ల దోమ జాతికి సంబంధించింది అవన్నీ. సో ఇది ఫ్రెండ్స్, ఎవరిని కించపరచడానికి హైలైట్ చేయడానికి అయితే కాదు ఈ వీడియో, నేను రియాలిటీ చూపిస్తున్నా. ఇది ఇప్పుడే కాదు, నా గత వీడియోలో చూసుకున్నట్లయితే మిర్చి తోట కూడా ఇదే చైన్లో వేసింది. ఈ చైన్లో వేసిన కాడ కూడా గడ్డి గురించి చూపించిన, గడ్డి ఎలా కంట్రోల్ చేయాలన్న పాత వీడియోలు ఉంటాయి చూడండి కావాలంటే. నేను ఎవరిని అయితే ఇందులో భయపెట్టిన కూడా చెప్తలేవు, రియాలిటీ మాత్రం చూపిస్తున్నా. సో ఇలా ఉండొద్దు. పోయినసారి మిర్చి తోట ఇందులో ఇంతే ఉంది, అதாவது మొక్కజొన్న వేసినప్పుడు వీడియో కూడా ఇదే చైన్లో వేసినది కూడా ఉంది. మొక్కజొన్న వీడియో సంబంధించి పంట పడ్డ వీడియోలు, పంటలో గడ్డి ఎలా ఉంది అది కూడా వీడియో చేసిన. దాని తర్వాత ఇప్పుడు పత్తి చేను అనమాట. ఇప్పుడు 3 పంటలు చూపించిన. మేము వేసుకునే మెయిన్ 3 పంటలు ఇవన్నమాట. ఈ ల్యాండ్ సంబంధించి దీని పొలానికి పనికిరాదు, ఇంకా నీళ్లు చాలా కావాలి కాబట్టి మాకు బావి సంబంధించి ఉంటుంది. ఇక్కడ బావి ఉంది కదా, అంత ప్రాపర్గా అయితే పొలానికి సరిపోయేంత నీళ్ళు ఇందులో రావు, ఇబ్బంది కావచ్చు అని ఎప్పుడు పొలాలు వేయము. సో వేసే 3 పంటలు ఇవి మా సైడ్ మేజర్గా, మా చుట్టుపక్కలంతా ఇంతే ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేయండి. కించపరిచినకో భయపెట్టినకో హైలైట్ చేయనికో అయితే కాదు. నేను జాలి కోసం కూడా ఈ వీడియో చేస్తాను, ఇక్కడ చూపించేదానికి చూస్తున్నా అంతవరకే. ఇది జాగ్రత్త అని చెప్పనీకి. అండ్ ఇంకొకటి, మనం బార్డర్స్ వేస్తాం, చిన్న పాయింట్ మర్చిపోయినా. ఇది సపోజ్ ఇక్కడ వేప చెట్టు అవ్వపడుతుంది కదా పైన, ఈ వేప చెట్టు కూడా మనం ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నీడ పడద్దు, ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత బాగుండదు, నీడ పడద్దు. ఇది మంచి ఎక్కడ కాదు ప్రూనింగ్ అంటాం దాన్ని, ఇట్లా సైడ్ కట్ చేసుకోవాలి. ఇంత పెద్దగా వెడల్పుకుంటే పంట మీద అంత ఎఫెక్ట్ అవుతుంది, పంట మధ్యలో ఉంది కాబట్టి. అండ్ యూజ్ ఉంది కదా టేక్ చెట్లు, ఇక్కడ ఉన్న పంట చూపిస్తుంది కూడా. ఇప్పుడు సపోజ్ ఇదే హైట్ చూసుకోండి, ఈ హైట్ సమానం చూసుకున్నట్టయితే కెమెరా సమానం పెడతాను, ఆ హైట్ తగ్గుతూ ఉంది చూసిలా. అలా హైట్కి ఈ నీడ సరిగా ఎండ తగలకపోవడం వల్ల పంట ఎదగదు, దానికి సంబంధించి నీళ్ళు సరిగా అందవు, అంటే పైన వర్షం వల్ల అలా అందవు. కాబట్టి వీటి కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. ఏ టైంకి పంట ఎదగాలి ఆ టైంకి ఎదిగి ఆ టైం తర్వాతనే కాయలు కాయాలి, లేకపోతే ఏమైతే చూపిస్తాం. ఇప్పుడు ఏమన్నది కాయలు అంటారు, దీని తర్వాత ఇప్పుడు పూలు కాసి ఈ కాయలా మారి పత్తి అవుతూ ఉంటుంది. అలా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రాపర్గా ఏ టైంకో రాకుండా చిన్నగా ఉన్నప్పుడు ఈ కాయలు కాసినాడు పత్తి ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది. మరి దీని ఎదగడానికి మనం ఎక్స్ట్రాగా మందులు కొట్టాల్సి ఉంటుంది. అదే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎదగడానికి ప్రాపర్గా అన్ని అందించినట్లయితే ఈ పాటికి పత్తి మనిషి ఎత్తు వచ్చిన తర్వాత ఈ కాయలు కాయాలి. అలాంటి దగ్గరకు వస్తున్నప్పుడు మనిషి ఎత్తుకు వచ్చేటప్పుడు దగ్గరకు వస్తున్నప్పుడు మినిమం ఈ హైట్ వచ్చినాక కాయలు కాస్తే బెటర్ అనమాట. పంట ఎదుగుదల బాగానే ఉంటుంది, కాయలు బాగానే ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు నుంచి కాయలు కాస్తే మనం అందించే పోషకాలు కొయ్యే తీసుకుంటాయి కాబట్టి ఆ అంటే పత్తి పంటగా గుబురయ్యే లోపు ఇక అన్నీ అయిపోతూ ఉంటుంది దాని టైం అంతా. దీని వయసు అయిపోయి అది పనికి రాకుండా పోయింది. మనుషులకు ఎలా అయితే వయసు ఉంటుందో పంట కూడా ప్రతి పంటకి వయసు అనేది ఉంటుంది. బార్డర్లు క్లీన్ ఉంచుకోండి, ఇలా గడ్డి ఉంచకండి బార్డర్లో. ఈ రోడ్డు గడ్డి ఉండడం వల్ల దోమలు పాములు ఏమైనా రావచ్చు. ఈ గుబురంతా పడుతుందిగా బావి, ఇది కూడా క్లీన్ ఉంచుకుంటే మంచిది. అంటే ఏమైనా విషయం సంబంధించిన పాములకి ఇట్లా రాకుండా ఉండడానికి. మనం గడ్డి మందు తీసేసినాక చిన్న గడ్డి మళ్ళీ వస్తుంది కదా, దీనికి రాకముందే కూలి ఖర్చు కావాలంటే మనం గడ్డి మందులు అంటే కొట్టుకోవడం బెటర్. కానీ ప్రాపర్ డోసేజ్ కొట్టుకోండి, ఎక్కువ కొట్టకండి. ఎక్కువ కొడితే పంట ఖరాబ్ అంటే భూమి ఖరాబ్ అయింది. మన నెక్స్ట్ పంట పండిన కూడా ఇదే భూమి మనం నమ్ముకుంటాం కాబట్టి భూమిని ఖరాబ్ చేయొద్దు. చెత్త తీసినాక బయట పడడం బెటర్. నడిచేటప్పుడు దానికి ఏదైనా దాని వెచ్చదనానికి ఏమైనా పురుగు లాంటి ఉండవచ్చు. మన గతంలో కలిసిన తీరు కూడా ఇలా చెత్త తీస్తున్నప్పుడే ఇలా చెత్త తీసి పడేసినాము. రేపు తీద్దాం అనుకున్న ప్రాపర్కి ఒక రాత్రి లోపల తేలుండి కుట్టేసింది నాకు ఒకసారి. లాస్ట్ ఇయర్ సేమ్ అయింది. సో ఇలా చెత్త కూడా ఉంచొద్దు, వీటి వల్ల పాములు వచ్చి దీని కింద కూడా దోమలు ఇట్లా ఉంటాయి, పురుగులు ఉంటాయి కాబట్టి ప్రాపర్ నీట్గా మెయింటైన్ చేసుకోండి.